చూద్దాం. సీనియర్లకు గౌరవం, జూనియర్లకు ప్రమోషన్. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున నారా లోకేష్ చేసిన ప్రతిపాదన ఇది. ఎవరైనా 3 టర్మ్లు పదవి అనుభవించాక మరింత పెద్ద పదవికి వెళ్లాలి లేదా బ్రేక్ తీసుకోవాలి అన్న లోకేష్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నలభై 43 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని తెలుగు ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అయితే మౌలిక సదుపాయాల కల్పన, ఐటీతో పాటు ఉపాధి రంగాన్ని ఉరకలెత్తించి యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. 3వ తరం నాయకుడైన నారా లోకేష్ పార్టీలో సంస్కరణలు చేయాలని పట్టుదలగా ఉన్నారు. వరుసగా 5 సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని, పార్టీలో ఎవరైనా 3 సార్లకు మించి ఒక పదవిలో కొనసాగకూడదు అని, ఖచ్చితంగా రొటేషన్ జరగాలి అని పదే పదే చెబుతూ వస్తున్నారు. తాజాగా లోకేష్ మరో అడుగు ముందుకేసి పార్టీ అధిష్టానం ముందు సంచలన ప్రతిపాదన చేశారు. సీనియర్లను గౌరవిస్తూ జూనియర్లకు ప్రమోషన్ ఇస్తానని తేల్చి చెప్పారు. ఎవరైనా 3 టర్మ్లు పదవిలో ఉన్నవాళ్లు పై పదవికి వెళ్లాలి లేదా బ్రేక్ తీసుకోవాలి అని ప్రతిపాదించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను 4వసారి పనిచేస్తున్నట్లు గుర్తు చేసిన లోకేష్ తనతోనే సంస్కరణలు ప్రారంభించాలని అధినేత చంద్రబాబును కోరారు. నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా. నా లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికైనా వెళ్ళాలి, లేదంటే 1 టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు 4వ టర్మ్లో ఉన్నాను. గౌరవ అధ్యక్షుల వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. టీడీపీలో సీనియర్లను పక్కన పెట్టడం ఇప్పటికే ప్రారంభమైంది. ఇటీవల కొంతమందికి పదవులు పునరుద్ధరణ కాలేదు. ఇప్పుడు పదవుల్లో ఉన్న మరికొందరు సీనియర్లు ఇంకోసారి పోటీ చేయడంపై పునరాలోచన చెయ్యాలి అన్న వాదన వినిపిస్తోంది. ఎప్పుడు చూసిన మొహాల్నే చూడడానికి జనం ఇష్టపడట్లేదని, కొత్త వాళ్లను ఎప్పుడు తీసుకొస్తారని యువగళం పాదయాత్రలో లోకేష్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. 43 ఏళ్లుగా ఉన్న పాత వాళ్లే ఇంకా కొనసాగుతున్నారని, పార్టీకి యూత్ లో ఫాలోయింగ్ లేదంటూ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ క్రమంలో ఒక నియోజకవర్గంలో వరుసగా గెలుస్తున్న నాయకుల్ని మినహాయించి అప్పుడప్పుడు గెలుస్తూ ఓడిపోతున్న వారిని పక్కన పెట్టి వచ్చే ఎన్నికల నాటికి కొత్త వారిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజల్లో ఉన్న వాళ్లకే పదవులు వస్తాయని, తన చుట్టూ తిరిగితే కాదని చంద్రబాబు కూడా నిర్మోహమాటంగా చెప్పేశారు. ఈ రోజు కార్యకర్తల సమావేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నా దగ్గర కాగితాలు ఇస్తే పదవులు రావు కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి, గుర్తింపులు వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకా మనకు ఏదో కాగితం ఇస్తే పదవి వస్తుందని ఆలోచన చేస్తున్నారు కానీ వేదిక పైనున్న ఏ నాయకుడు చెప్పినా, రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినా నేనింటా. నిర్ణయం మాత్రం మీ పని మీదనే ఆధారపడుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మే నెలలో జరగబోయే మహానాడు కల్లా రాష్ట్ర కమిటీలో తాను సూచించిన సంస్కరణలు అమలు చేయాలని, ఒకేసారి కాకపోయినా దశల వారీగానైనా శ్రీకారం చుట్టాలని అంతర్గత సమావేశాల్లో లోకేష్ బలంగా డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225కి పెరిగే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్ వస్తే వీరు పోను 70% యువతను తీసుకురావాలని లోకేష్ గట్టిగా భావిస్తున్నారు. తన టీం పైన ఫోకస్ పెట్టారు. ఇక పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలి అన్న లోకేష్ ప్రతిపాదనను ద్వితీయ శ్రేణి నాయకత్వం స్వాగతిస్తోంది. అధినేత చంద్రబాబుకు మినహా ఎవరికి మినహాయింపు ఇవ్వొద్దు అంటున్నారు. సీనియర్ల సలహాలు తీసుకుంటూ 70% దాకా యువతకు ప్రాధాన్యమిస్తే టీడీపీకి మరో 40 ఏళ్లు డోకా ఉండదు అంటున్నారు.